తాగిన తర్వాత తినాలి కదా, లేకపోతే పొద్దున్న లేసే డిహైడ్రేట్ అయిపోతుంది, అదంతా కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి. సో ఇడ్లీ తిందామని చెప్పేసి డ్రైవరు నేను అందరం వాడు బండి తీసి వాడు నడుపుతుంటే నేను పోతున్నా. సో అక్కడ ఏమైందంటే సిచ్యువేషను, నేను తినుకుంటా నా జాగాలో నేనున్నా, నా వెనకాల కిరణ్ వాని పేరు కూడా నాకు ఐడియా లేదు అబ్బా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు, నా పేరు కూడా ఐడియా లేదు. వాడెవంతోటో లొల్లి పెట్టుకొని వాడు నా పక్కన వేరే పిల్లోడు చెప్పిన కదా నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి ఇంకోడు, వాని ఫ్రెండ్ వీడు. సో వాడు కిరణ్ గాడేమో అరే వాడిని బెదిరిపోరగా కార్లో గన్ను ఉన్నది వాడేవాడరా నేను అన్నికంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు. నేను మంచిగా ఇడ్లీ తింటాను నా పని నేనికి, వాడు వాని గన్ను పెడితే ఎవరిదైనా తప్పది. ఎవడు పెడతాడు ఆ గన్ను మంద అయినాక? అసలు ఒక మాట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చేసేదే లంగ పని తాగుడు, దాంతోపాటు ఇది ఇంకా లంగ పని. బెదిరించడం అనేది ఇట్ ఈస్ లిటరల్లీ క్రైమ్, 100% క్రైమ్. సో అది అయిపోయిన తర్వాత వాడు 100కి ఫోన్ కొట్టినట్టు ఉన్నాడు. ఉన్నది చెప్తున్నా. పోలీసు వాళ్ళు వచ్చి 5 నిమిషాల్లో వచ్చి రోయ్ 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 అనగానే వాడు భయపడి గన్ను నా చేతిలో పెట్టి వాడు ఫరారు. నేను నా పాటికి నేను ఇడ్లీ తింటారా, నా ప్రాణానికి నేనున్నా. ఇప్పుడు ఇడ్లీ తింటుంటే మీ చేతులు గన్ను ఎట్లా పెట్టిరాలు? అదే చేతులు కడుక్కున్నా ఇట్లా కూర్చున్నా, పోలీసు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు అక్కడ ఏమైందో సిచ్యువేషన్. తీరా చూస్తే గన్ను మీ చేతులు, గన్ను నా చేతిలోకి వచ్చి అన్న నాకు సోయి లేదంటున్నా కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై పాయింట్. ఐఎమ్ నాట్ ఇన్ కాన్షియస్. నేను చెడ్డీ మీద ఉన్నబ్బా, నేను ఉన్నది చెప్తున్నా. ఐ వాజ్ ఆన్ షార్ట్. చెడ్డీ మీద గన్ను చేతులు దొరికింది కాబట్టి పోలీసు వాళ్ళు షార్ట్ మీద ఉన్నా కాబట్టి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి, ఒక రోజు ఏం కూర్చోబెట్టలే కానీ అప్పుడు ఆల్రెడీ పొద్దున్నే 4 గంటలకి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పొద్దున వదిలేశారు 8 గంటలకు 9 గంటలకి. నాకు గుర్తులేదా, మా అయ్య వచ్చిండు, అయ్యా మా డాడీ వచ్చిండు, రవికుమార్ గారు మా నాన్నగారు వచ్చేసి మా బయటికి వచ్చి మా కొడుకు ఏం తప్పు లేదండి, ఇది సిచ్యువేషన్, ఇగో ఇది దాని లైసెన్స్ కాపీ అంత ఇచ్చేసి, సార్ బెదిరియడం తప్పు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. నాకు కూడా చెప్పారు, నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను కాదని నేను అంటలేను, బట్ దట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను అసలు వెపన్ కార్లు ఎందుకు పెట్టుకోవాలి? నేను నాకు తీట అర్థమైపోయింది అప్పుడు. సో అది ఆ ఏజ్ అట్లాంటిది క్రాంతి, దట్ ఏజ్ ఆఫ్ టీనేజ్, సమ్వేర్ 22, 24, ఏదో చూపించుకోవాలి ఏదో చేయించుకోవాలని చెప్పి ఆడ పెట్టుకుంటాం కదా. సో దట్ ఐ అండర్స్టూడ్. 25 అది మంచిగా అన్ని రకంగా. అదేంది టీవీలో ఇంకోటి కూడా వచ్చింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పిన, వాళ్ళ కొడుకు సాయి పేరు చెప్పిన అని చెప్పి కూడా వచ్చింది. వాళ్ళు నేను రిలేటివ్లు అని చెప్పేసి, నాకు అసలు సంబంధమే లేదు, ఉన్నది చెప్తున్నా. సాయి నన్ను కలిసేటే ఉన్న అప్పట్లో, కానీ నాకు రిలేటివ్ అని చెప్పేసి ఏదేదో తెలుసు కదా, ఇక అది వేసేసి రా స్వింగ్లో. నేను హోస్ట్ నుంచి వచ్చేసరికి ఇదంతా బయట చర్చ అయిపోయింది కదా. రైట్. ఇప్పటికి కూడా గన్ను చేతులు ఉన్నదా లేదా? గన్ను చేతులు ఉన్నదా లేదా? ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటుంది. చేతులు ఎందుకు ఉంటుంది? ఉంటుంది పక్క. తీసుకున్నాం కదా పోయి మా డాడీ కాపీ తీసుకొచ్చి చూపెట్టిన అయిపోయింది కదా. మాటికి నీళ్ళు అవుతున్నావన్నా భయపడా లేకపోతే ఏమనిపించింది? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు జనరల్గా ఇంత అవుట్ స్పోక్ చేయ క్రాంతి. నేను ఐఎమ్ నాట్ అన్ అవుట్ స్పోకర్, ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్, సైలెంట్ పర్సన్. నా ప్రాణానికి నేను ఉంటాను, నా దాటికి నేను. అదే రీజనా లేకపోతే నీళ్ళు తాగే గ్యాప్లా ఎట్లా చెప్పాలని ఆలోచించుకుంటారు? అంటే నీళ్ళు తాగే గ్యాపుల్ని ఆలోచించుకునే అంత శక్తి ఉంటే ఈ పార్టీకి నేను ఏదో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్థాయిలో కానీ ఎక్కడ ఉండేటారు. అంత తాగే గ్యాపుల్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నారు కాబట్టి అడుగుతుంది ఈ ప్రశ్న. మీకు ఈ స్టేట్ల తెలంగాణలో, అటు ఏపీలో, బెంగళూరులో, గోవాలో, పాండిచ్చేరిలో పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళతోటి అని చెప్పేసి విన్నా. ఈ ఫేకుడా నిజమేనా ఇది? మోడీ గారికి ఈ స్టేట్లకి సంబంధం ఏందో నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. మోడీ గారికి వస్తా, అక్కడికి కూడా వస్తా. సో నేను అడిగింది ఏంటి అంటే, మీకు బీజేపీ నాయకులతోటి, బీజేపీ బ్యూరోక్రాట్స్ అంటే ఎవరైతే బీజేపీ బ్యూరోక్రాట్స్ మళ్ళీ చెప్తున్నా క్రాంతి, పార్టీ ఈజ్ నాట్ ఎ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ ఈజ్ ఇండిపెండెంట్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇండియా. దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ డోంట్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ పార్టీ. బ్యూరోక్రసీ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పార్టీ నిబంధనలు వేరుంటాయి, బ్యూరోక్రసీ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ ప్రాసెస్ వేరుంటది. దొరికింది కదా క్రాంతి దొరికిందని మస్తు చేసుకున్నావు. అట్లనే కాదు క్రాంతి, నువ్వు నన్ను జనరల్ గా లేనిది ఉన్నట్టు నువ్వు జనరల్ గా నన్ను ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి, నన్ను క్వశ్చన్లు అడుగుదామని చెప్పి నువ్వు అంటున్నావు చూడు. మరి నువ్వు జనరల్ గా బ్యూరోక్రసీని తప్పు పడితే నేను ఛాన్సే లేదు క్రాంతి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే బ్యూరోక్రసీ అండ్ రూలింగ్ పార్టీ ఈజ్ ఆల్వేస్ దేర్. మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను కూడా ఒప్పుకుంటా, టేకింగ్ టు బ్యాక్ మై వర్డ్స్. మీకు నేను అడుగుతున్నా ఓపెన్గా, పాండిచ్చేరిలో, గోవాలో పరిచయాలు ఉన్నాయా లేవా? నువ్వు అడిగిన అన్ని స్టేట్లలో ఉన్నాయి. స్టేట్లనే నేను చెప్పని అవసరం లేదు కదా. పాండిచ్చేరి అయినా పర్లేదు, గోవా అయినా పర్లేదు, కర్ణాటక అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు. సౌత్ రీజియన్, ఇండియా సౌత్ ఇండియా నేను ఏ రోజు చెప్పా, ఇండియా సౌత్ ఉన్నాయి. నాకు పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి నాకేమి అంత. రైట్. అంటే మీకు ఆ పరిచయాలు ఉండడం ఒక రీజను, దాన్ని కూడా కొంచెం పక్కన పెడితే ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్? ఐఎమ్ బోర్న్ ఇన్ 1994, 2 November. దిస్ ఈస్ మై డేట్ ఆఫ్ బర్త్. ఎవరికి ఇంతవరకు తెలియదు.
అందరు నన్ను జనరల్గా 32, 34, 35 లేకపోతే 26, 24 అదే ఏజ్ అనుకుంటారు. నేను జనరల్గా 30 ఇప్పుడు. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నారు. అవును. 30 ఏళ్ళు ఉన్న ఆయనకు ఆర్ సెల్వం పాండిచ్చేరి స్పీకర్ ఆయనతోటి ఏం పరిచయం? అంటే పరిచయాలు ఉండొద్దా? ఆయనతోటి ఏం పరిచయం? పాండిచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం తోటి మీకు ఏం పరిచయం? నేను లోకల్ టు వోకల్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు జనరల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రోగ్రామ్ చేశారు. నేనేం చేసిన అంటే దానికి నా తరపున అయిన కాంట్రిబ్యూషన్, దాని తరపున అయినా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. సో అట్లా అని చెప్పేసి పరిచయాలు ఉంటాయి. క్రాంతి పరిచయాలకి వేటికి సంబంధాలు వేరే దానికి అవసరం. నేను చాలా ప్రోగ్రామ్ చేసిన పాండిచ్చేరిలో, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన, సీఎం గారి బర్త్డే రోజు వాళ్ళకందరికీ ఫ్రీ రైస్ పెట్టించిన. ఇట్ ఈస్ మై కాల్ అండ్ ఇట్ ఈస్ మై థింగ్స్. నువ్వు నన్ను దాని గురించి కనెక్షన్లు ఎట్లుంటాయి, రిలేషన్లు ఎట్లుంటాయి ఉంటాయి. క్రాంతి మంచి చేస్తే ఎవరికైనా రిలేషన్లు ఉంటాయి, నీకైనా ఉంటాయి, నాకైనా ఉంటాయి, వేరే వాళ్ళకైనా ఉంటాయి. యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్స్ టు ద సొసైటీకి గుడ్ చేస్తే ఆబ్వియస్లీ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్లతోటి పరిచయాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడతారు, ఐఏఎస్ ఆఫీసర్లతోటి మాట్లాడతారు, ఐపీఎస్ ఆఫీసర్లతోటి కూడా మీరు మాట్లాడతారు. ఓకే, ఒక్కసారి నేను అన్నది నాకెందుకు ఫేక్ అనిపిస్తున్నది, అది విన్నా నేను నిజమా అబద్ధం అని అనిపిస్తున్నది. అది పాండిచ్చేరి స్పీకర్ అయినటువంటి ఆర్ సెల్వం తోటి నిజంగానే మీరు టచ్లో ఉన్నారా? నేను ఒకసారి మాట్లాడతా, జస్ట్ కర్టసీ కాల్ చేస్తా, నువ్వు విన్నది ఓకేనా. నేనైతే జనరల్గా కర్టసీ కాల్ అందరికీ చేస్తా, ఎలా ఉన్నారు ఏంటని అడుగుతా. సో ఇప్పుడు చేస్తా, సారు ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్, ఐ విల్ షో యూ. నేను పిఏకి చేయ క్రాంతి, నాకు అలవాటు లేవు. నాకు తెలిసి వాళ్ళకు తెలుగు రాదేమో. తమిళ్ మాట్లాడతా, ఐ స్పీక్ 6 లాంగ్వేజెస్ క్రాంతి, నాకు 6 లాంగ్వేజ్లు మాట్లాడతా నేను. సో ఇక్కడైతే నీకు కనబడుతున్నట్టుంది ఆర్సల్. నార్మల్ కాల్ చేయరు కావచ్చు, వాట్సాప్ కాల్ అయినా ఏ కాల్ అయినా చేయమన్నా సరే సరే వాట్సాప్ కాల్ చేయండి. అట్లని కాదు, జనరల్గా ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి వైఫై కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి అంతే పోతుంది కాల్.